ఎదురు దెబ్బ తీయలేనోడు దొంగ దెబ్బ తీస్తాడు. మనకు పాకిస్తాన్ చేసింది అదే కదా. ప్రత్యక్ష యుద్ధంలో 3 సార్లు ఓడిపోయింది. అందుకోసం తీవ్రవాద సంస్థలు ముందు పెట్టి కథ నడిపిస్తుంటుంది. ఇప్పటికి కూడా అట్లాంటి ప్రయత్నాలే చేస్తుంటుంది. అట్లాగే ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఓడిపోయింది. మొన్న 2 దాడులు చేసి ఫెయిల్ అయింది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి పాలస్తీనాని 3 వంతులు సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. దాని అటాక్ అట్లుంటుంది. అట్లాగే లెబనాను, మరోవైపున యెమెన్, ఇంకోవైపున పాలస్తీనా, 3 వైపులా ఒకేసారి అటాక్ జరుగుతున్న రివర్స్ ఇస్తోంది, గట్టి దెబ్బలే తీస్తోంది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ఓడిపోయినటువంటి సందర్భంలో దాన్ని కాస్త సంతృప్తి పరిచేందుకోసమని హెజ్బుల్లా ఆకస్మిక దాడి చేసింది. ఐరన్ డోమ్ ఇక్కడ పని చేయలేదు. దాని ఇంపాక్ట్ ఇజ్రాయెల్ దెబ్బతింది. 14 మంది సోల్జర్స్ గాయపడ్డారు. ఇరాన్ బ్యాక్డ్ హెజ్బుల్లా అటాక్డ్ అండ్ ఇజ్రాయలీ ఆర్మీ బేస్ నియర్ ద బార్డర్ విత్ ఎక్స్ప్లోజివ్ డ్రోన్స్. 14 ఇజ్రాయలీ సోల్జర్స్ వర్ అమాంగ్ 18 ఇంజూర్డ్ ఇన్ ద అటాక్ అని community center in Arab al-Armshe. Hours after the attack, Israeli forces hit targets in eastern Lebanon in retaliation. Footage on social media showed a drone slamming into a building before a huge explosion. The Israel Defense Force said that it investigating why warning sirens failed to ring in the area before the Hezbollah attack. ఇది ఇప్పుడు ఇరాక్లో ఇరాన్ సహకారంతో ఉన్నటువంటి హెజ్బుల్లా వేసినటువంటి డ్రోన్ తెలియకపోవడం, దానికి సంబంధించిన సిగ్నల్ రాకపోవడంతో అది కాస్త ఇజ్రాయెల్ సైన్యానికి పెద్ద దెబ్బ అయింది. అదే సందర్భంలో దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కొట్టినటువంటి దెబ్బతో లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరం ధ్వంసమైంది. అందులో ఉన్నటువంటి ఒక కమాండర్ కూడా లేచిపోయాడు. అదే సందర్భంలో దీనికి కారణమైనటువంటి ఫెయిల్యూర్ టెక్నికల్గా ఎక్కడ ఉందన్నటువంటిది, ఏది వచ్చిన డ్రోన్కి సంబంధించినటువంటి సిగ్నల్ ఎందుకు రాలేదు, ఐరన్ డోమ్ ఎందుకు పసిగట్టలేకపోయింది అన్న దాని మీద దర్యాప్తు చేస్తున్నారు.